ఒకరు ఇలా ప్రశ్నించారు, నాకు ఒక చిన్న డౌట్, దీనికి కొంచెం జవాబు చెప్పండి. ఒక హాస్పిటల్లో మీకు బ్లడ్ అవసరం ఉంటుంది, టైంకి కావాలి, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం. పక్కన మీ బ్లడ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు హిందువులు లేదా దర్గాకి వెళ్ళి ఫాతిహాన్ చేసే వాళ్ళ బ్లడ్ మీకు మ్యాచ్ అవుతుంది, ఇంకా టైం లేదు ఎక్కువగా. అప్పుడు మీరు వాళ్ళు బ్లడ్ ఇస్తాను అంటే తీసుకుంటారా తీసుకోరా చెప్పండి. అది హరాం 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 కానే కాదు, ఆ బ్లడ్ తీసుకోవచ్చు. ఒకరు ముందే కామెంట్ చేసేసారు నేను హరాం అంటానని. అయినో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు హరాం కాదు? ఎందుకు హరాం కాదు అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇస్లాంలో ముస్లింలు పంది మాంసం తినరు. ఎందుకు? అది వాళ్ళ మీద నిషిద్ధం, హరాం కాబట్టి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పంది మాంసం కూడా ఒక సందర్భంలో ముస్లింల మీద హలాల్ అయిపోతుంది. ఎప్పుడు? గత్యంతరం లేని సమయంలో. ఆ పంది మాంసం తినకపోతే తన ప్రాణానికి ముప్పు అని తెలిస్తే ఆ సందర్భంలో ఆ పంది కూడా హలాల్ అయిపోతుంది. అంటే కావాలని ఎవరు తినరండి, అది హరాం అని తెలుసు. అది తినకపోతే చనిపోతాడు అని తెలిస్తే అది హలాల్ అయిపోతుంది. ఈ బ్లడ్ తీసుకోవడం కూడా అంతే. చూడండి, ఇస్లాంలో ఆ అల్లాహకి సాటి కల్పించడం షిర్క్ అండి. ఇందువలన మేము అల్లాహకి సాటి కల్పించిన ఆహార పదార్థాలను తినము. ఇవి తప్ప హిందూ క్రైస్తవ సోదరులు ఏం పెట్టినా మేము తింటాము. ఇస్లాంలో కులమత భేదాలు ఉండవు. కాకపోతే ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు ఇవి మా మీద హరాం. హోప్ యూ అండర్స్టాండ్.